నమస్తే, నేను మధు. మంగ్లీ కేసులో సిఐడి ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. అయితే సిఐడి ఎంటర్ అయిన తర్వాత రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. మరి ఎవరు వారు? సో వాళ్ళు ఏం చెప్పారు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, సిఐడి ఎంట్రీ తర్వాత రకరకాల పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. అసలు ఎవరి పాత్ర ఎంతుంది? ఆ పేర్లు ఎవరు మేడం? వాళ్ళు ఎవరు ఇంతకు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంగ్లీని తప్పించే ప్రయత్నం జరుగుతోందా? చూసారా, ఈ హడావిడి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మంగ్లీది నిజంగా తప్పు చేయని అమ్మాయి ఇవాళ నేను అన్నీ పక్కకు పెట్టేసి నా ప్రోగ్రామ్స్ అన్నీ నేను వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాను అని కంగారు ఎందుకు పడుతోంది? మొన్ననేమో నేను చాలా బిజీ ఉన్నాను, ఈ చేతిలో పని అన్నారా? నేను అక్కడ ప్రోగ్రామ్ వదిలేసుకుని వస్తానా అన్న పెద్ద మనిషి మళ్ళా ప్రోగ్రాంలు వదిలేసుకుని నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? సో ఇప్పుడు ఆ మధు అనే అతను ఎవరైతే ఉన్నారో, మధు నాయక్, రమావత్ మధు నాయక్, నిన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చి హిమాకాంత్ రెడ్డి, ఇందులో అంతా హిమాకాంత్ రెడ్డేను, అతనికే నేను డబ్బులు ఇచ్చాను, అతను మోసం చేసి పరారయ్యాడు అంటున్నాడు. తర్వాత ఒక లేడీ కూడా ఈ మధుతో పాటు మాట్లాడి, ఈ మధు ఏం చెప్తున్నాడు, నేను ఇప్పుడు అప్రూవర్గా మారుతాను అంటున్నాడు. అంటే తప్పించుకోవటానికి. పైగా వెనకాల లేడీ ఏమంటోంది, మంగ్లీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు మీకు మొత్తం కథ అర్థమైపోయింది. ఇప్పుడు ముగ్గురు మనుషులు, బాలాజీ నాయక్, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్, ఇంకా ఇద్దరు, మొత్తం 4 క్యారెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు 4, మంగ్లీ 1 5, ఆ లేడీ 1 6, మంగ్లీ చెల్లెల పేరు 7. ఇప్పటికి వచ్చిన క్యారెక్టర్స్. ఇప్పుడు సిఐడికి కేసు వెళ్ళాక, తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నాక ఇవాళ మొత్తం కథ మారిపోయింది. మేడం, గద్వాల్ నల్గొండలోనే 62 మంది ఉన్నారంట కదా మేడం బాధితులు? అదే చెప్తున్నాను, 2 గ్రామాల్లో 62 మంది అంటే మొత్తం ఈ 5-6 ప్లేసెస్లో ఎంతమంది ఉంటారు? అంటే వీళ్ళు ఒక మనిషి దగ్గర 5 లక్షలు వేసుకోండి, అందాజా వేద్దాం, ఒక 100 మంది నుంచి 200 మంది వేసుకోండి, అంటే ఎంత? కోట్ల రూపాయలు వస్తుంది మేడం. పోనీ 10 కోట్లు అనుకుందాం. 10 కోట్లైనా వాళ్ళ ప్రాణానికి ఎక్కువ కదా. పైగా అందులో ఎవడు ఒకటి అడుగుతున్నాడు, హిమాకాంత్ రెడ్డి. ఆ హిమాకాంత్ రెడ్డి అడుగుతున్నాడు, నువ్వేమన్నా నా కూతురు పెళ్ళికి డబ్బులు ఇచ్చావా నాకు? ఎక్కడ నువ్వు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏది అంటే? చూసారా ఎంత మోసం చేశారో. ఇంకా తండాల్లో వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు. నిజంగా మహిళలు చాలా కష్టపడతారండి. అవును మేడం, నిజంగా చెప్తున్నా, బాధ అనిపిస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళందరూ తెర మీదకి వచ్చి మంగ్లీది ఏం తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మేడం. ఎంతమంది మాట్లాడారు? ఒకళ్ళిద్దరు మాట్లాడితే అయిపోతుందా? మహిళ మాట్లాడారు. అవును, ఎందుకంటే సుబ్బారావు బయటకు వచ్చాడు. అవును, ఇప్పుడు సుబ్బారావు అనే లాయర్ ఏమంటున్నాడు, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు సుబ్బారావు ఇంతకు ముందు వీళ్ళతో కలిసి ఉన్నాడా? ఇప్పుడు సుబ్బారావుని కూడా మీరు సస్పెక్ట్ చేయాలి పూర్తిగా. 100% సుబ్బారావు చాలా మంచివాడు, మంచి లాయరు అంటూ మీరేమి కితాబ్ ఇవ్వక్కర్లా. ఓకే, నాకు అనిపిస్తుంది అది మొత్తం ఎపిసోడ్ చూసాక మనం, ఇందులో సుబ్బారావు పాత్ర ఏంటి? ఎందుకంటే సుబ్బారావు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండి డబ్బుల లెక్కల్లో తేడాలు వచ్చి మధు ఎట్లా పారిపోయాడో ఈయన కూడా అలా బయటకు వచ్చేసాడా, ఈయన మోసం చేశారా డబ్బులు ఇవ్వకుండా, అందుకని నిజాలు బయట పెట్టాడా. ఎప్పుడూ కూడా మీకు మీరు పంచతంత్రం కథలు చదువుకున్నా, మరో కథ చదువుకున్నా, వాస్తవాల దాకా వచ్చేసరికి పంచతంత్రం కథల్లాగానే ఉంటాయి. ఎప్పుడు కూడా మీకు లెక్కల్లో తేడా వస్తేనే, లేదు పంపకాల్లో తేడా వస్తే విషయం బయటకు వస్తుంది. సో నవంబర్లో కేసు ఫైల్ అయితే ఇప్పుడు ఏప్రిల్లో ఎందుకు ఇంత హడావిడి జరిగింది మీకు ఇప్పుడు అర్థమైందా? చాలామంది కేసు ఫైల్ చేశారు, 62 మందో ఎంతమందో రకరకాల చోట్ల చేశారు. ఇప్పుడు మొత్తం విషయం హైదరాబాద్కి వచ్చి ఆగింది పంజాగుట్ట దగ్గర. ఇది చాలా మంచిదైంది అంటున్నాను నేను. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎంత కట్టారో అంతా వాళ్ళ చేతికి వెళ్ళాలి. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎవరు? వ్యవస్థ, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు మంగ్లీ అనే అమ్మాయి చాలా పెద్ద సెలబ్రిటీ కాబట్టి మంగ్లీని తప్పించాలనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మధు అనే వ్యక్తి ఏమంటారంటే, నేనే మోసపోయాను డబ్బుల దగ్గర అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఒక పక్క మంగ్లీది హస్తం లేదంటున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు పరారీలో ఉన్నట్టు మేడం? మీకు అర్థమవుతుంది కదా, ఇది చెప్పిస్తున్నారని. ఇప్పుడు వీడియోలో చెప్తున్నాడంటే వెనకాల ఎవరో చెప్పిస్తున్నారనే కదా. అంటే మీకు మొన్న ప్రెస్ మీట్ పెట్టింది కదా మంగ్లీ, మళ్ళా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. తర్వాత ఈ మధ్యలో మధు అనే అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో మంగ్లీని నేను మధు మీద కూడా కేసు పెట్టాను 23వ తారీఖు అంటుంది. అవును, అంటే ఏ 23 పెట్టింది? డేట్ చెప్పింది కానీ మంత్ చెప్పలా.
మంతు చెప్పిందా మీకు? మ్మ్. సుబ్బారావు మీద పెట్టాను, మధు మీద కూడా పెట్టాను. 23వ తారీఖు అంది, ఏ 23 చెప్పలా. మ్మ్. సో మధు గురించి గట్టిగా మాట్లాడటలేదు, మీరు గమనించాల్సింది అది. మ్మ్. ప్రెస్ మీట్ మొత్తంలో సుబ్బారావుని టార్గెట్ చేసింది తప్ప మ్మ్. నిన్న శ్రీముఖి ప్రస్తావన తేలేదు. ఎందుకంటే అందరూ మొత్తం ఏకేసారి పెట్టి, చాలా తప్పు కదా అది. నిన్న మనం కూడా మాట్లాడాము. సంబంధం లేని వ్యక్తి గురించి క్రష్ అని మాట్లాడటం, మ్మ్. అది ఎంత అసహ్యంగా ఉంది. అవును. నువ్వేంటి సెలబ్రిటీ ఏంటి? నేను ఇప్పుడు కూడా ఒప్పుకోనండి, ఐఎమ్ సారీ, ఎవ్వరూ సెలబ్రిటీ కాదు. మీరు సెలబ్రిటీ అనే పేరు చెప్పే వాళ్ళని పాడు చేస్తున్నారు మెంటల్గా. వాళ్ళేమో చెట్టెక్కి కూర్చుంటున్నారు, ఓహో మేము దిగిరాం అని. మ్మ్. అవునా? మ్మ్. ఓహో మనం ప్రత్యేకమేమో, మనకి 2 రెక్కలు ఉన్నాయేమో, మనం గాల్లో ఎగరాలేమో, మనం దేవదూతలకు సరి సమానమేమో, అంతే కదా. ఏమీ లేదుగో ఇలాంటి ఏదైనా ఒక స్కామ్ వస్తే ఓ రెక్క, 2 స్కామ్లు వస్తే 2వ రెక్క, టప్పును జైల్లో పడాలండి. కరెక్టేనా? స్కామ్ ఎంత మేడం? 150 కోట్లని కొంతమంది అంటున్నారు, 10 కోట్లని కొంతమంది ఏమంటే 10 నుంచి 200 వేసుకోండి, మధ్యలో ఎక్కడో ఒక చోట ఆగుతుంది అది. ఓకే. ఎన్ని కోట్లైనా కోట్లే కదా, అవును, ప్రజల డబ్బే కదా మేడం. ప్రజల డబ్బే కదా. అవును. సో మీరు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటి చెప్పండి? మొత్తం కథంతా విన్నాక నీతి చెప్పండి నాకు. ఏమో మేడం, అర్థం కావట్లేదా? మొత్తానికి వైసీపీలో చేరాక స్కాముల్లో ఇరుక్కుంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. జగన్ పంచన చేరితే నేర్చుకునేది స్కాములు చేయడం అనేదానికి ఈ కథ కూడా ఒక ఉదాహరణ. అర్థమైందా మీకు? అవునా కదా? నేను జగన్మోహన్ రెడ్డికే పాడతాను, చంద్రబాబుకి పాడను, మంచిది. ఇప్పుడు చంద్రబాబుని నువ్వు సహాయం అడక్కు, రేవంత్ రెడ్డిని సహాయం అడక్కు. అర్థమైందా? తప్పు చేస్తే, తప్పు చేయకపోతే వెళ్ళండి కూడా. ఆవిడ తప్పు చేయలేదు అనుకోండి, మనం కూడా ఒక వీడియో చేస్తాం మళ్ళీ. అవును, ఆయన ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా మేడం. అయితే ఆవిడ అంది కదా, నేను తప్పు చేయలేదని తెలిస్తే ఏం చేస్తారని, ఇంకో వీడియో చేస్తాం, మంచిగా చేస్తాం. తప్పు చేయలేదు, తప్పు చేయలేదు, పాప అమాయకురాలు అంటాం. తప్పు చేస్తే మాత్రం అప్పుడు కూడా ఇంకో వీడియో చేస్తాం. ఓకే మేడం, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే స్కాములు చేయకూడదు. చక్కగా మంచిగా ఒక యాంకర్గా, తర్వాత ఒక సింగర్గా ఉండి మీ ప్రస్థానం మంచిగా మొదలయ్యి స్కామ్ మంగ్లీ అనే పేరు మీరు తెచ్చుకోవటం బాగాలేదు. అది. సో ఏదేమైనా సరే, మరి ఇప్పుడు మధు అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో ద్వారా మంగ్లీ హస్తం ఉందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి ఎంక్వైరీ తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మరి సిఐడి ఎంక్వైరీలో ఏం తెలియనుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.